కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభం శుభం తెలియని వాళ్ళని చెప్పండి. మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను ముఖ్యమంత్రి పేర్నినాని రేషన్ బియ్యం కుంభకోణంలో తవ్వే కొద్దీ విస్తుపోయే విషయాలు బయలులోకి వస్తున్నాయని బిగ్ టీవీ రాసుకొచ్చింది వెబ్సైట్లో. మొన్నటి వరకు మాయమైన బియ్యం బస్తాలు ఒక లెక్క అయితే నెల తిరిగేసరికి ఆ లెక్క డబుల్ అయింది. తాజాగా పూర్తయిన విచారణలో పేర్నాని కుటుంబం గోదాములో మాయమైన బియ్యం బస్తాల లెక్కలతో అధికారులు ఆశ్చర్యపోతున్నారట. మొత్తం లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజులు సమయం పట్టిందంటే ఏ స్థాయిలో స్కామ్ జరిగిందో అర్థమవుతుంది. ఇంత జరుగుతున్న ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం మీద విమర్శలు వెలువెత్తుతున్నాయి. మాజీ మంత్రి పేర్నాని కుటుంబానికి చెందిన మచిలీపట్నం గోడౌన్లో మాయమైన రేషన్ బియ్యం బస్తాల లెక్క తేలింది. మొదట్లో పేర్నాని సతీమణి జయసుధ పేరిట నిర్మించిన గోడౌన్స్ నుంచి 3,700 బస్తాలు రేషన్ బియ్యం మాయమైందన్నారు. తర్వాత 4,800 అన్నారు. ఆ లెక్క ఇప్పుడు ఏకంగా 7,500 బస్తాలుగా తేలిందని అధికారులకే షాక్ అవుతున్నారు. తమ గోడౌన్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం తగ్గాయంటూ పేర్నాని కుటుంబ సభ్యులు గత నెల 26న లేఖ రాస్తే ఆ తగ్గిన బియ్యం లెక్క తేల్చడానికి సరిగ్గా 4 రోజులు పట్టింది. బియ్యం మాయం ఘటన మీద పోలీసులు 10న కేసు పెట్టారు. అంటే 2.5 వారాలు గడిచిపోయింది. అయినా ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. మరోపక్క పేర్నాని ప్రెస్ మీట్ పెట్టి మరి నా తల్లి మీద నేను ఒట్టేసి చెప్తున్నా ఎటువంటి తప్పు చేయలేదన్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో తన మీద జరుగుతున్న తప్పుడు ప్రచారం పేర్నాని ఖండించారు. ఈ విషయంలో అధికారులు దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందన్నారు. పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనని దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో రీసెంట్గా మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన అనేక విషయాలు వెల్లడించారు. అద్దె కోసమే మేము గొడవను కట్టుకున్నాం. అబ్బా తప్పుడు పనులు చేయడానికి కాదు. అయ్యయ్యో, సివిల్ సప్లైస్ అధికారులు నా భార్య జయసుధకి చెందిన గోడౌన్లో స్టాక్ ఉంచారు. ఆవిడికి చెందిన గోడౌన్ పాపం, అసలు ఈయనకి సంబంధం లేదు గోడౌన్తో. మా గోడౌన్లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారు. టెక్నికల్గా మా తప్పు లేకపోయినా నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. అధికారులు 3,800 బస్తాలు తగ్గాయని చెప్తే అంటే ఈయన బెస్ట్ ఫ్రెండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గత ప్రభుత్వంలో ఈయనకి బియ్యం గోడౌన్లు ఉన్నాయి. కానీ ఈయన అద్దెకి ఇచ్చారు తప్ప ఈయన ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ స్కామ్లో. నమ్మాలి మీరు ఖచ్చితంగా. అధికారులు 3,800 బస్తాలు తగ్గాయని చెప్తే నగదు చెల్లించాం. అయినా సరే మా మీద కక్ష కట్టేసి నగదు చెల్లించడం స్కామ్ చేస్తే నగదు చెల్లిస్తారు. రేపొద్దు నేను కూడా స్కామ్ చేసి ఫైన్ కట్టేస్తే సరిపోద్దా? ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులు చెప్తున్నారు. ఏదీ తేలకముందే దొంగనంటూ కూటమి నేతలు కొద్ది రోజులుగా నా మీద ఆరోపణలు చేస్తున్నారు. కూటమి సోషల్ మీడియా విచారణ కంటే ముందు సోషల్ మీడియా రచ్చ ఎక్కువైంది. దీనికి డెఫినెట్లీ నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పోలీసులు తేల్చాల్సిన దాన్ని మనం తేల్చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది సోషల్ మీడియా. మా మీద ఎల్లో మీడియా ఐటీడీపీ తప్పుడు రాతలు రాస్తుంది. కూటమి అనుకూల నేతలు విశ్లేషకులు తప్పుడు ప్రచారంలో భాగమయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశాను. మన వరకు ఆయన బయటికి రాలేదు. మరి పారిపోయిన ప్రచారం చేయక ఎవడేం చేస్తాడు? ప్రచారం చేయడం తప్పే, కానీ పారిపోయారు అనుకుంటారు కదా బేసిక్గా. నేను ఎక్కడికి పారిపోలేదు. 15వ తేదీ నుంచి 3 రోజుల పాటు బందర్లోనే ఉన్నా. కేవలం లాయర్ల సూచన మేరకు ఎంతకాలం మీడియా ముందుకు రాలేదు. ఏం కదా అసలు బందర్లో లేదని చాలా పెద్ద న్యూస్ వచ్చిందిలే. నా మీద ప్రతీకారం తీర్చుకోవాలి. నా ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. పాపం వాళ్ళందరూ అమాయకులు. గోడౌన్ మేనేజర్ని అరెస్ట్ చేసి ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు. గోడౌన్ని పగలగొట్టి సరుకుని తీసుకెళ్లారు. ఓ సీఐ ఈ స్వామి కార్యాన్ని దగ్గరుండి జరిపించారు. సరే, సీఏలతో ఎస్ఎల్తో ఎట్లా పని చేయించుకోవాలో ఈయన చెప్తుంటే తెలుస్తుంది మాకు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నా భార్య గురించి దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఖచ్చితంగా కేసు పెట్టాలి. ఇలాంటివి యాక్సెప్ట్ చేయడాన్ని మనం యాక్సెప్ట్ చేయలేం. కానీ ఇప్పటికే చాలామంది స్టేషన్లు తీసుకెళ్ళి కొడుతున్నారు. రాజకీయ కక్ష ఉంటే నా మీద తీసుకోండి, నా ఇంట్లో ఆడవాళ్ళతో ఏం పని అంటే ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆవిడకి నోటీసులు వస్తే ఆవిడ గురించి తప్పుగా మాట్లాడడం తప్పు, కానీ ఆవిడ గురించి నోటీసులు పంపించకూడదు, ఆవిడ ఏం అనకూడదంటే మాత్రం తప్పు. లీగల్గా ఆవిడ కూడా బాధ్యత వహిస్తారు. సంతకాలు కూడా గోడౌన్ ఓనర్షిప్ కూడా ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా లీగల్గా ఆవిడ కూడా బాధ్యత వహించాల్సి